ఉంటది, అటాక్ చేస్తూ ఉంటది. సైకలాజికల్ ఏం కాదు, ఒక్కసారి తాగితే ఏమైతుంది, మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం, ఏం కాదు, లైట్ గా ముట్టుకుంటే ఏమైతుంది, ఒక్క పార్టీ కదా, రెండు పార్టీలే కదా, చిన్నగా ఏమైతుంది, ఒక్క లైట్ నైట్, ఒక్క పెగ్గే కదా, రెండు పెగ్గులే కదా, ఒక్క బీరే కదా అని చెప్పేసి అని లోపం చెల్లి మిమ్మల్ని. శత్రువు ఎక్కడనో లేడు, గుర్తుంచుకోండి. శత్రువు ఎక్కడున్నాడు తెలుసా? శత్రువు మన లోపలనే ఉన్నాడు. నిజమైన శత్రువు మన లోపలనే ఉన్నాడు. నిజమైన శత్రువు ఎక్కడున్నాడు? మన లోపలనే ఉన్నాడు. వాడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటా అంటాడు. మంచి చెప్పులు వేసుకునే లోపల చెడు ఊరంతా తిరిగేస్తారు అనేటువంటి ఒక శాస్త్రం ఉన్నది, తెలుసు కదా. మంచి చెప్పులు వేసుకునే లోపల చెడు ఏం చేస్తుంది? ఊరంతా తిరిగేస్తా అని అంటారు శాస్త్రం, అవునా కదా? అంటే నువ్వు మంచిగా మారుతా అని నీకు నువ్వు నిశ్చయించుకున్నావు అనుకో, ఫస్ట్ నీ మనసే నిన్ను అంగీకరించదు. మనసు ఏం చేస్తూ ఉంటా అంటది, అబ్బా నువ్వు లేట్ నైట్ లో ఇంత మంచిగా ఎట్లా మారుతావురా, లేట్ నైట్ ఇట్లా ఇంత మంచి నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకుంటావురా అని చెప్పేసి అని మిమ్మల్ని మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్ళాలని మనస్సు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటా అంటది. మనస్సు మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటా అంటది, మళ్ళీ చెడు మార్గంలో వెళ్ళు కానీ తీసుకో, ఏం కాదని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటా అంటది. ఓకేనా? సో మనం కొట్టవలసింది ఎవరిని? మొట్టమొదటి శత్రువు ఎవరు మనకి? మొట్టమొదటి శత్రువు ఎవరు? మనస్సు. మన లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి శత్రువు మన లోపలనే ఉన్నాడు. వాని పేరేం పేరంటే మనస్సు. ఏంటి? వీడు దొంగ, అసలు విలన్ వీడిగా. ఓకేనా? అసలు విలన్ ఎవరు? మన మనస్సు. ఇది రకరకాల మ్యాజిక్స్ చేస్తూ ఉంటాంటది, వింతలు చేస్తూ ఉంటాంటది, నిన్ను ప్రలోభ పెడుతూ ఉంటాంటది, నిన్ను ఆ అవసరానికి తనకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి ఎన్నో రకరకాలైనటువంటి కారణాలు చెప్పి నిన్ను తాగడం వైపు, డ్రగ్స్ వైపు నిన్ను అడిక్ట్ చేయాలని చెప్పేసి అని ఇది కోరుకుంటూనే ఉంటూ ఉంటాంటది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఇచ్చేటువంటి నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి, మనసు ఇచ్చేటువంటి నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి మనం ఎప్పుడు బయటపడాలి. ఇది ఇచ్చేటువంటి నెగటివ్ ఇన్స్ట్రక్షన్స్ నుంచి బయటపడాలి అని అంటే మనకేముండాలి? ఫస్ట్ దృఢ నిశ్చయం. ఏంటి? ఇది మనసు ఇచ్చేటువంటి నెగటివ్ వినాశకరమైన ఆలోచనలు, మనస్సు నుంచి వచ్చే వినాశకరమైనటువంటి ఆలోచనల నుంచి నువ్వు బయటపడాలి అని అంటే నీకు కావలసింది ఫస్ట్ దృఢ నిశ్చయం. ఇప్పుడు నేనున్నా, ఇది ప్లాస్టిక్ టేబుల్. ఓకే, దీన్ని ఒక పుష్ చేసింది అనుకో, ఇది వెళ్ళిపోతుంది ఈజీగా. అదే ఇక్కడ పెద్ద మెటల్, ఒక ఐరన్ కనుక స్ట్రాంగ్ ఉంది, అది నేను పుష్ చేస్తే అది వెళ్తుందా? ఎందుకు అంటే దీని బలం నాకంటే తక్కువ, దాని బలం నాకంటే ఎక్కువ. ఇప్పుడు నీ బలాన్ని నువ్వు పెంచుకో, ఇది 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 వినాశనం అయిపోతుంది, ఇది పడిపోతుంది. నీకు గనక బలం లేకపోతే ఇది గెలుస్తుంది. సమజ్గా ఆప్కు? ఓకే, సమజ్ అవుతుందా? నీ శక్తిని పెంచుకో, దృఢ నిశ్చయం. నీ శక్తిని ఏం చేయాలి? మనం పెంచుకోవాలి. అప్పుడు దీని శక్తి తగ్గిపోతుంది. దీన్ని మనం ఏం చేయలేం, గుర్తుపెట్టుకోండి. మనస్సు ఇచ్చేటువంటి వినాశకరమైనటువంటి ఆలోచనల్ని మనం ఏమీ చేయలేదు, దాని పని చేసుకుంటూ ఉంటాంటది. దాని బారిన మనం పడకుండా మన శక్తిని మనం పెంచుకోవాలి. అర్థమవుతుందా? మన శక్తిని విపరీతంగా మనం పెంచుకున్నట్లయితే ఇది పడిపోతుంది, ఇంతకుముందు చెప్పిన టేబుల్ లాగా. ఓకే, మరి ఈ దృఢ నిశ్చయం తీసుకున్నాం, శక్తిని పెంచుకోవాలని ఉంది. మరి ఎలా సాధ్యమవుతుంది? ఏ విధంగా మనం పెంచుకోవాలి మన శక్తిని అనంటే, మనం తరచూ ఏం చేస్తున్నాం? మనము మన శక్తిని పెంచుకోవాలనుకుంటే ఉన్న ఏకైక ఆయుధం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే మన శక్తిని మనం పెంచుకోవాలని అంటున్నాం కదా, బట్ ఏ విధంగా పెరగాలి అంటే నీ లోపల ఉన్నటువంటి విల్ పవర్ మొత్తం, నీ లోపల ఉన్నటువంటి సంకల్ప శక్తి, నీ లోపల ఉన్నటువంటి ఆ క్యాలిబర్, ఆ ఎనర్జీ మొత్తం బయటికి రావాలి అని అంటే, ఉంది ఎనర్జీ ఉంది కానీ బయటికి రాకుండా ఆ లోపలనే దాగింది. ఆ శక్తిని మొత్తం బయటికి తీయాలంటే ఓన్లీ బై డూయింగ్ మెడిటేషన్. ధ్యానం ద్వారానే మనం ఏమవుతుంది? ధ్యానం ద్వారానే మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటది.
ధ్యానం చేయడం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ కొంచెం 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 దీనికంటే కొన్ని రేట్లు ప్రతిరోజు పెరుగుతూ ఉంటది. ఏం చేయడం ద్వారా ఏం చేయడం ద్వారా ఏం చేయడం ద్వారా మన శక్తిని పెంచుకోవచ్చు. ఏం చేయడం ద్వారా మన యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవచ్చు. ఏం చేయడం ద్వారా మన యొక్క చైతన్యాన్ని పెంచుకోవచ్చు. ఏం చేయడం ద్వారా మనస్సును మనస్సు ఆధీనంలో లేకుండా మనస్సును జయింపజేసుకోవచ్చు. చెప్పండి, ఏం చేయడం ద్వారా నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా మార్చుకోవచ్చు. ఏం చేయడం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నిరంతరం ఆనందంగా ఉండవచ్చు. ఏం చేయడం ద్వారా ఎప్పుడు మనస్సుని బాధల నుంచి అన్నిటి నుంచి ఉపశమనం కల్పింపజేసుకోవచ్చు. అన్నిటికీ మూలం ఏంటి?